హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్లో 90% అర్థమెటిక్ టాపిక్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. సో జస్ట్ ఇంకా 10% టాపిక్స్ ఉన్నాయి. అవేంటో నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనకి మెయిన్గా మిగిలింది ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్. ఆ తర్వాత మనం నేర్చుకోవాల్సింది పార్ట్నర్షిప్. ఆ తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏజెస్. ఆ తర్వాత మిక్చర్ అండ్ అలిగేషన్. ఆ తర్వాత యావరేజెస్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఆ తర్వాత ట్రైన్స్ ఉంది. ట్రైన్స్ ఒక టూ త్రీ వీడియోస్లో అయిపోతాయి అనమాట. సో ఇవి మనకి మిగిలిన అర్థమెటిక్ టాపిక్స్ అనమాట. సో ఫస్ట్ ఈరోజు మనం రేషియో అండ్ ప్రపోర్షన్తో స్టార్ట్ చేస్తున్నాను. రేషియో అండ్ ప్రపోర్షన్ ఒక 10 క్లాసెస్ అలా అవుతాయి, 10 పార్ట్స్ అలా. సో ఈ వ్యాంగ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇప్పటికైతే మన ఛానల్ ఎవరైతే లైక్ చేయలేదో, సబ్స్క్రైబ్ చేయలేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్లోన నేను ఎలా అయితే ఇక్కడ మనకి అర్థమెటిక్స్ చెప్తున్నానో, అడ్వాన్స్ మ్యాథ్స్ కూడా ప్యారల్గా స్టార్ట్ చేశాను. లైక్ మా ఫ్రెండ్ మౌలి అని చెప్పాను కదా, ఆల్రెడీ జామెట్రీలో ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాం. జామెట్రీతో స్టార్ట్ చేసాం. సో జామెట్రీ తర్వాత మెన్సురేషన్ వస్తుంది. సో అక్కడ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అది కూడా ఫాలో అవ్వండి. ఇంకా మన ఛానల్లో నేను ఇంకా వరల్డ్ జాగ్రఫీ, ఆ తర్వాత ఎకానమీ, ఇంకా కరెంట్ అఫైర్స్, ఈ మూడు నేను ఇంకా కవర్ చేస్తున్నాను దీంతో ప్యారల్గా. ఆ తర్వాత మా బ్రో సైన్స్ టాపిక్స్ కవర్ చేసి ఆల్రెడీ కెమిస్ట్రీ వన్ షాట్ అనేది అప్లోడ్ చేశాను. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మా ఫ్రెండ్ హిస్టరీ అనేది స్టార్ట్ చేశాడు అనమాట, భార్గవ్ అనుకుని. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీరు ఇలానే మాకు కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. అంటే మీకు తెలుసు కదా, ప్రిపేర్ అవుతూ ప్లస్ చెప్తూ ఇవన్నీ చేయడం చాలా కష్టం. అయినా సరే మీ అందరికీ ఉపయోగపడాలని కొంచెం చెప్పి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇన్ఫర్మేషన్లో ఏమాత్రం కూడా క్వాలిటీ లెస్ కాకుండా డీటెయిల్గా చెప్పడం జరుగుతుందనమాట. సో మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తేనే బాగుంటుంది. ఈరోజు రేషియో అండ్ ప్రపోర్షన్ ఇంట్రడక్షన్ క్లాస్ అనమాట. సో రేషియో అంటే ఏంటి, బేసిక్ క్లాసులు ఉంటాయి చూడండి. ఆల్రెడీ మొత్తం షీట్ అప్లోడ్ చేస్తాను. దగ్గర మనకి కరెక్ట్గా 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 100 ప్రాబ్లమ్స్లో మొత్తం కవర్ చేస్తాం అనమాట. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటే అన్ని, అంటే ఇది మ్యాథ్స్ స్పెషల్ అనమాట. ఏదో ఒక ఎస్ఎస్సికి ఆర్ఆర్బీకి అని కాదు, మొత్తం మ్యాథ్స్ స్పెషల్ అనమాట. అంటే రేషియో అండ్ ప్రపోర్షన్లోన ఏ ఎగ్జామ్కి వెళ్ళినా సరే ఈ క్వశ్చన్స్ చేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట. అందుకే మ్యాథ్స్ స్పెషల్. దీని దానికి సోర్స్ ఎక్కడంటే ఆదిత్య రంజన్ సార్ ఉంటారు కదా, ఆదిత్య రంజన్ సార్ మెటీరియల్ నుంచి క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మీరైతే వీడియోకి అయితే ఫస్ట్ ఒక లైక్ చేయండి, అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో ఇప్పుడు రేషియో కోసం కొన్ని విషయాలు చెప్తాను. రేషియో అంటే ఏంటి, రేషియోకి సంబంధించిన కొన్ని క్వశ్చన్ అంటే కొన్ని విషయాలు చెప్తున్నాను అనమాట. చూడండి ఒకసారి. ఫస్ట్ రేషియో అంటే తెలుగులో నిష్కృతి అర్థమైందా లేదా. సో రేషియో మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2 రకాలు రాసుకోవచ్చు. A/B అనే రాసుకోవచ్చు, లేదా A/B అనే రాసుకోవచ్చు అనమాట. సో A/Bని మనం A/Bని A/Bగా రాసుకోవచ్చు. ఇది రేషియో అనమాట. సో బీని ఏమంటామంటే, బీని మనం కాన్సిక్వెంట్ అంటాం అనమాట. బీని మనం ఏమంటే కాన్సిక్వెంట్ అంటాం అనమాట. బీని మనం కాన్సిక్వెంట్ అంటాం. ఏని యాంటీసిడెంట్ అంటాం అనమాట. ఏనేమంటాం యాంటీసిడెంట్ అంటాం అనమాట. అర్థమైందా లేదా. సో చూడండి, రేషియోలోన మనం A/B C/D అని C/Dని మనం ఎలా రాసుకోవచ్చు అంటే A/B C/Bగా రాసుకోవచ్చు అనమాట. సేమ్ అదేవిధంగా AD ఈజ్ గ్రేటర్ దాన్ BC అయితే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే A/B ఈజ్ గ్రేటర్ దాన్ C/Dగా రాసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా A/D ఈజ్ లెస్ దాన్ B/C అంటే మనం ఎలా రాసుకోవచ్చు అంటే A/B ఈజ్ లెస్ దెన్ C/Dగా రాసుకోవచ్చు. అర్థమైందా లేదా. సో ఇది. ఆ తర్వాత మనకి దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ రేషియోస్ ఉంటాయి. మిక్స్డ్ రేషియో, డూప్లికేట్ రేషియో, ఆ తర్వాత ట్రిప్లికేట్ రేషియో, నెక్స్ట్ ఇన్వర్స్ రేషియో, ఆ తర్వాత సబ్ డూప్లికేట్ రేషియో, ఆ తర్వాత సబ్ ట్రిప్లికేట్ రేషియో.
సో ఇది రేషియోలో కొన్ని క్వశ్చన్స్ అనమాట. సో అంటే కొన్ని కొన్ని టైప్స్. సో ఈ క్వశ్చన్ అంటే ప్రతి రేషియోకి ఒక సెపరేట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉందనమాట. సో ఆ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళాక నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? సో ఓవరాల్గా ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా చెప్తాను. సో మీరు కొంచెం జాగ్రత్తగా వినండి, సరేనా? సో ఎవరికైతే క్వశ్చన్స్ అనేవి ఈజీగా అనిపిస్తుందో మీరు వెనక నుంచి వెళ్ళి చెక్ చేయొచ్చు. అంటే బ్యాక్ సైడ్ నుంచి మీరు చెక్ చేసుకోండి, మీకు తెలిసిపోద్ది. ఐ మీన్ లెవెల్ ఎలా ఉంటుందో. ఫస్ట్ 3-4 క్వశ్చన్లు చూసి మీరు జడ్జ్ చేయకండి, ఇంత ఈజీ క్వశ్చన్ ఉంది పెట్టడం గురించి చెప్పి. ఏంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ బిగినర్ నుంచి అడ్వాన్స్ వరకు చూడండి. బిగినర్ నుంచి అడ్వాన్స్ వరకు. సో ఫస్టే అడ్వాన్స్ క్వశ్చన్లు పెట్టను. ఓన్లీ అంటే మీకు కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా ఫస్ట్ సింపుల్ క్వశ్చన్స్ పెడతాను అనమాట. ఆ తర్వాత మీ లెవెల్ మీకు వస్తుంది, తెలుసు కదా. ఎవరైతే ముందు నుంచి ఫాలో అవుతారో వారికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీరు చూడొచ్చు, నేను ఇలాగ ప్రతి ఎగ్జామ్కి నేను పెడుతున్నాను అనమాట. ముందైతే చాలామంది బ్రో ఓన్లీ ఎస్ఎస్సి క్వశ్చన్సే పెడుతున్నావు, మిగతా క్వశ్చన్లు పెట్టని చెప్తే నేను ఇప్పుడు వేరియస్ క్వశ్చన్స్ కూడా పెడుతున్నాను అనమాట, అన్ని ఎగ్జామ్స్ సంబంధించింది. సో మీరు చూడండి, రీసెంట్గా ఇచ్చిన క్వశ్చన్సే పెడుతున్నాను. సో ప్లీజ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రేషియోలో ద స్ట్రెంత్ ఆఫ్ స్కూల్ 640 అంటే మొత్తం స్ట్రెంత్ ఎంత 640 అంట. అందులో బాయ్స్ ఎంత అంట 400 అంట. సో ఇప్పుడు గర్ల్స్ ఎంత అవుతారు 640 - 400 అంటే 240 అనమాట. సో రేషియో టు గర్ల్స్ టు బాయ్స్ అడిగాడు. సో గర్ల్స్ ఎంత 240, బాయ్స్ ఎంత 400. అప్పుడు 4 10 4 6 నెక్స్ట్ 2 3 2 5 3:5 ఉంటుంది ఆన్సర్. సింపుల్ క్వశ్చన్, ఇంకేం లేదు. నెక్స్ట్ చూడండి. ఏ సమ్ ఆఫ్ 2002 ఈజ్ డివైడెడ్ అమాంగ్ A:B:C ఇన్ ద రేషియో ఆఫ్ 3:4:5. ఫైండ్ ద రేషియో ఆఫ్ బి అనమాట. బి తాలూకు రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, ఇప్పుడు ఈ రేషియో అంటే ఇది ఫస్ట్ నేను బేసిక్ మెథడ్లో చెప్తాను, బేసిక్ మెథడ్. ఆ తర్వాత అడ్వాన్స్ మెథడ్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను అనమాట. చూడండి, ఫస్ట్ బేసిక్ మెథడ్ ఏంటి 3:4:6 కదా. దీన్ని ఎలా రాసుకోవచ్చు, కామన్ ఫ్యాక్టర్ x తీసుకోండి. అప్పుడు ఏంటవుతుంది 3x + 4x + 6x మొత్తం ఎంత వచ్చింది మనకి 13x వచ్చింది కదా, అంతేనే కదా. సో 13x వాల్యూ ఎంత 2002 అనమాట. సో x వాల్యూ ఎంత అవుతుంది 13 1 13. నెక్స్ట్ 13 6 78, 13 4 52 అనమాట. సో x వాల్యూ ఎంత 164 అనమాట. మనకేంటి అడిగాడు, షేర్ ఆఫ్ బి అడిగాడు. బి షేర్ ఎంత 4x కదా. సో 4 × 164 అనమాట. ఇప్పుడు ఎంత 4 4 16. సో యూనిట్ ప్లేస్ 6 ఉంది కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది అనమాట. అర్థమైంది లేదా? సో ఇది బేసిక్ మెథడ్ అనమాట. సో ఏంటిది బేసిక్ మెథడ్. ఎందుకు ఇది మనం బేసిక్ మెథడ్ని కొద్దిగా చిన్నది చేసేద్దాం. ఇది బేసిక్ మెథడ్ ఇది. సో ఇప్పుడు నేను అడ్వాన్స్ మెథడ్ చేస్తాను చూడండి ఒకసారి. అడ్వాన్స్ మెథడ్ అంటే ఎగ్జామ్లో మీరు ఎలా ట్యాకిల్ చేయాలని కొంచెం చెప్పి. ఫస్ట్ 2002ని మీద వేసుకుంటారు, డినామినేటర్లో వేసుకుంటారు. డినామినేటర్ వాల్యూస్ ఏంటి 3 4 6 కదా. సో ఈ 3 యాడ్ చేసుకుంటారు అనమాట. ఎంత 3 + 4 6 + 13 వేసుకుంటారు. డైరెక్ట్ మనకి ఏ వాల్యూ బి వాల్యూ అడిగాడో బి రేషియో ఎంత 4 వేసుకుంటారు అనమాట. డైరెక్ట్ మీకు 6 1 6 వచ్చేస్తుంది అనమాట. డిజిటల్ సమ్ ఆర్ఎల్స్ ఏదైనా చేసుకుని వచ్చేస్తుంది. డిజిటల్ సమ్ చూడండి ఒకసారి. ఎంత ఉంది 12 13 కదా. 13 అంటే 4, ఇది 7, 12 కదా. 30 అంటే 3 6 7 అనమాట. సో రెండు సేమ్ వచ్చాయి, అయినా రిస్క్ తీసుకొని చూడండి ఒకసారి. 3 + 1 4 ఉంది కదా. 4 వచ్చి మీకు ఏం చెప్పాను, 4 మీకు ఏంతో మల్టిప్లికేషన్ చేయమన్నాను 4 6 సారీ మీకు చెప్పే కదా ఇందాకలా. చూడండి ఒకసారి. 1 వచ్చినప్పుడు అవసరం లేదు, 2 వచ్చినప్పుడు 5తో, 3 వచ్చినప్పుడు 3 6 9 వస్తే మనం ఏం చేయలేం. నెక్స్ట్ 4 వస్తే 7తో మల్టిప్లికేషన్ చేయమని చెప్పాను. 4 7 28 వస్తుంది కదా. సో 1 వస్తుంది అనుకుని చెప్పి. సో సేమ్ ఇక్కడ కూడా 7తో మల్టిప్లికేషన్ చేస్తారు. అప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ, అప్పుడు 4 నెక్స్ట్ 16 7 7 7 చూడండి 7 4 × 4 4 4 16 అంటే 7 7 7 49 అంటే 13 4 ఇక్కడ 4 వచ్చింది. సో డైరెక్ట్గా ఇది ఆన్సర్ అనమాట. సో డిజిటల్ సమ్మర్ అనేది ఆల్రెడీ నేను మీకు ముందు క్లాసులు చాలాసార్లు చెప్పాను. సో మళ్ళీ చెప్తే టైం వేస్ట్ అవుతుందని చెప్పట్లేదు నేను, ఓకేనా. చూడండి
సో ఆ విధంగా కూడా మనం డైరెక్ట్గా 616 ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో అలా కాదు, ఇంకా ఇంకా ఈజీగా ఎలా చేయాలంటే ఇంకా ఈజీ ఇంకో మెథడ్ చెప్తాను చూడండి ఒకసారి. మనకి మన షేర్ ఆఫ్ బి అడిగాడు కదా, సో బి షేర్ ఎంత 4 అనమాట. సో ఈ నెంబర్లో 4తో ఏదే అంటే ఏ నెంబర్ డివిజిబుల్ అవుతుంది, 610 అవుతుంది లేదు చూడండి ఒకసారి. 4 1 4, 4 5 20, 4 2 అంటే ఇది అవ్వట్లేదు. సో అవ్వట్లేదు అనమాట ఇది. నెక్స్ట్ 462 చూడండి, 62 కదా, 62 కదా, 4 4 1 4, 22 అవుతుంది, ఇది కూడా అవ్వట్లేదు. 1510 చూడండి ఒకసారి, 4 3 12, 31, 4 7 28. సో ఇది కూడా అవ్వట్లేదు. సో ఇది ఒకటి అవుతుంది కూడా, అలా కూడా ఆన్సర్ చేయొచ్చు అనమాట. కొన్నిసార్లు ఏంటంటే మనకి ఆప్షన్స్లో ఆన్సర్లు ఉంటాయి అనమాట. సో మీరు క్వశ్చన్కి అయితే క్వశ్చన్ అయితే ఎంతైతే మీరు ఇంపార్టెన్స్ ఇస్తారో ఆప్షన్స్ కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అప్పుడే మీరు ఫాస్ట్గా చేయగలరు అనమాట. నెక్స్ట్ చూడండి, థర్డ్ సమ్. A sum of money distributed among A, B, C, D in the ratio 10:4:8:5. If C gets 24 more than B, then how much A receive అనమాట. చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ మీకు ఫస్ట్ అడ్వాన్స్ మెథడ్లో నేను చెప్పాను కదా, ఆ విధంగా చేసుకోండి. మొత్తం ఎంత ఇచ్చాడు, 24 ఇచ్చాడు అనమాట. 24 ఇచ్చాడు. చూడండి, ఇఫ్ సి గెట్స్ 24 మోర్ దెన్ బి అడిగాడు అంటే ఏదో ఏ బి సి డి. సి గెట్స్ 24 మోర్ దెన్ బి అంటే బి వాల్యూ ఎంత, బి వాల్యూ 4 అంట, సి వాల్యూ ఎంత 8 అంట. సికి ఏమో 24 మోర్ వచ్చింది. సో 4 కంటే ఎన్ని పార్ట్స్ ఎక్కువ ఉంది, 4 పార్ట్స్ ఎక్కువ ఉంది. అర్థమైంది లేదా. సో 4 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు, 4 పార్ట్స్ వాల్యూ 24 అవుతుంది అనమాట. ఇంటూ మనకు కావాల్సింది ఏంటి, ఏ వాల్యూ కావాలి, ఏ వాల్యూ ఎంత 10 అనమాట. 4 1 4 6 60 అనమాట, డైరెక్ట్ ఆన్సర్, ఇంకేం లేదు. సో మీరు ఫాస్ట్గా చేయాలన్నమాట విత్ ఇన్ వన్ లైన్లో. చెప్పాను కదా, అన్నిటికంటే ఈజీ అవుతుంది రేషియో టాపిక్ అనమాట. అర్థమవుతుంది లేదా. సో మీరు రేషియో టాపిక్ ఎంత బాగా చేస్తే మీకు అంత ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ బై బి వాల్యూ ఎంత, 5:7. సో 6a² - 2b², b² - a². సో వాల్యూ చూడండి ఒకసారి. 6 × a² ఎంత, 25, మైనస్ 2 × b², 49, b² ఎంత 49, మైనస్ a² ఎంత 25. చూడండి 25 6 ఎంత 150, 25 6 ఎంత 150, 150 మైనస్ 2 9 18, 2 4 98 బై 24 కదా. సో చూడండి ఇప్పుడు 150 మైనస్ 98 ఎంత 2, 49 కట్ చేస్తే 5. సో 52/24 అప్పుడు అవుతుంది 4 6 4 13 13:6 అనమాట ఆన్సర్. 13:6 ఆన్సర్. అర్థమైంది లేదా. ఇదనమాట. నెక్స్ట్ ఇంకో విషయం చెప్పాలి రేషియోలోనా, చూడండి ఒకసారి. ఏంటంటే చూడండి ఒకసారి. ఇఫ్ a by b equals to 1/2, find a plus b by, ఈ వాల్యూ తిప్పి రాసుకుందామండి, 2/1 వేసుకోండి. b a plus b minus by a minus b, ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ a² + b² by a² - b². నెక్స్ట్ థర్డ్ది 2a² + b by 2a² - b. సో ఈ 3 తాలూకు వాల్యూస్ ఒకసారి చేయండి అనమాట. మీరు 3 తాలూకు వాల్యూస్ చేసుకుందాం. చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, a + b వాల్యూ ఎంత 2 + 1. సో మీకు ఏం చెప్పాను, ఇది వాల్యూ x తీసుకోండి. ఇప్పుడు ఏదవుతుంది 2x + x by 2x - x. అప్పుడు ఎంత వచ్చింది, అప్పుడు 3x/x. x క్యాన్సిల్ అయితే దీని వాల్యూ 3 వచ్చింది కదా. సో దీని వాల్యూ చూడండి, a² వాల్యూ ఎంత 4x², b² వాల్యూ ఎంత x² by 2x² - x². సో మీరు ఇక్కడ ఏం కామన్ తీసుకోవచ్చు, x² కామన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంత వస్తుంది 5 వస్తుంది. ఇక్కడ 2 - 1 వస్తుంది అనమాట. x² క్యాన్సిల్ చేస్తే మనకి వాల్యూ ఎంత 5 వచ్చింది అనమాట. ఇక్కడ చూడండి థర్డ్ క్వశ్చన్. చాలామంది ఇది ఏం చేస్తారు, సేమ్ అదే ఈ వాల్యూలో ప్లేస్ ఏం చేస్తారు, 4 వేస్తారు ప్లస్ 1 వేస్తారు ప్లస్ మళ్ళీ 4 వేస్తారు -1 వేస్తారు, అప్పుడు 5/3 వేసేస్తారు అనమాట. బట్ ఇది రాంగ్ అనమాట. ఎందుకు రాంగో చూపిస్తుంది చూడండి ఒకసారి. 2 వేసుకుంటే ఎంత 2 × 4x², అంతేనా. సో అప్పుడు లిటరల్ ఎంత వస్తుంది 8x² వస్తుంది. b వాల్యూ ఎంత x,
బై 2a² ఎంత మళ్ళీ 8x² మైనస్ ఎక్స్. సో మీకు ఏది కామన్ తీసుకోవచ్చు, ఎక్స్ కామన్ తీసుకోవచ్చు. అప్పుడైతే అవుతుంది 8x + 1 బై ఎక్స్ ఇంటూ 8x - 1 అవుతుంది. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఎక్స్ వేరియబుల్ వచ్చేస్తుంది అనమాట. సో దీని ఆన్సర్ ఎట్ అవుతుంది, అన్డిఫైన్డ్ అవుతుంది అనమాట. అన్డిఫైన్డ్ అవుతుంది. సో ఈ కేస్ అనేది పాసిబుల్ అవ్వదు. సో ఎప్పుడైనా రేషియో అనేది మీరు చేయాలంటే ఈక్వల్ రేషియోస్ ఉండాలి, ఈక్వల్ పవర్ రేషియో ఉండాలి. ఎప్పుడు రేషియోస్ అనేది మీరు సమ్స్ చేయాలంటే ఈక్వల్ పవర్ రేషియో మస్ట్ బీ దేర్ అంటే ఖచ్చితంగా మీకు ఈక్వల్ పవర్ రేషియో ఉండాలి, లేకపోతే ఇది అవ్వదు అనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి అలా. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇఫ్ A/B చూడండి ఒకసారి. A/B = C/D = E/F = 5/7. దెన్ రేషియో ఆఫ్ 3a + 5c + 11e by 3a + 5d + 11f. దీనికి షార్ట్ ట్రిక్ ఉంది, నేను తర్వాత చెప్తాను. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా లేదా? చూడండి, షార్ట్ ట్రిక్ మీకు చెప్తాను, మీరు లైక్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చూడండి, ఫస్ట్ 3a వాల్యూ ఎంత 5, 5c వాల్యూ ఎంత 5, 11e వాల్యూ ఎంత 5 బై నెక్స్ట్ 3a వాల్యూ ఎంత, సరే 3b, ఇది 3b వాల్యూ ఎంత 7, 5d వాల్యూ ఎంత 7, 11d వాల్యూ ఎంత 7. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఇక్కడ 5 కామన్ తీసి ఇక్కడ 7 కామన్ తీస్తే ఇక్కడ మీకు ఏం మిగులుతుంది, 3 + 5 + 11 బై 3 + 5 + 11. సో మీరు క్యాన్సిల్ చేస్తే మీకు మళ్ళీ వచ్చింది 5/7 వస్తుంది అనమాట ఆన్సర్. 5/7 వస్తుంది ఆన్సర్. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు మీరు షార్ట్ ట్రిక్ చెప్తాను చూడండి. దీనికి షార్ట్ ట్రిక్ ఏంటంటే ఫస్ట్ లాస్ట్ చూస్తారు అనమాట. లాస్ట్ అంటే చూడండి ఇక్కడ 3a + 5c + 11f కదా బై 3b + 5c + 11f. ఫస్ట్ మీరు ఇవన్నీ సేమ్ ఉందో ఈ పక్కన నెంబర్ సేమ్ అనేలో చూసుకున్న తర్వాత లాస్ట్కి ఇక్కడ ఏటుందో చూస్తే ఇక్కడ E/F ఉందా, E²/F² ఉందా, ఏముందో చూస్తారు. మీకు ఆల్రెడీ రేషియో ఇచ్చి ఉంటారు 5/7 అని చెప్పి. ఒకవేళ E/F వచ్చింది అనుకోండి, దాని రేషియో 5/7 అవుతుంది. ఒకవేళ E²/F² వచ్చింది, దాని రేషియో ఎంత అవుతుంది, 25/49 అవుతుంది. ఒకవేళ E³/F³ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది, 125/343 అవుతుంది అనమాట. సో ఈ విధంగా లాస్ట్ డిజిట్స్ మీరు చేసుకుంటారు. సో దీన్ని చేసుకున్నట్టు మీకు ఏంటి కావాలి, నెంబర్స్ అనేది సేమ్ ఉండాలి, నెక్స్ట్ రేషియో అనేది సేమ్ ఉండాలి. అప్పుడు లాస్ట్ డిజిట్స్ చూసుకుని మీరు చేసుకోవచ్చు. కింద ఇంకో క్వశ్చన్ పెడతాను, మీకు ఈజీగా ఉంటుంది. చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి ఒకసారి. A/B = C/D = E/F ఉంది. దీని వాల్యూ ఎంత 2/3 ఉంది. అంటే E/F వాల్యూ ఎంత 2/3 ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2a² - 3c² + 4e² బై 2b² - 3d² + 4f². మీరు చూసినట్లు మీరు గమనిస్తే ఇక్కడ చూడండి ఒకసారి 2 3 4 2 3 4 సేమ్ ఉంది. సో మనం డైరెక్ట్గా మనం ఏం తీసుకోవచ్చు, మనం డైరెక్ట్గా E²/F² వాల్యూ తీసుకోవచ్చు. E²/F² వాల్యూ ఎంత 4:9. సో ఆన్సర్ 4:9 అనమాట. మిగతా మరి ఇంకేం చేయకుండా డైరెక్ట్గా వేసుకోవచ్చు. సో ఈ షార్ట్ ట్రిక్ అనమాట, ఇదనమాట. సో మీకు ఇలాంటి షార్ట్ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ఫ్రీగా కంటెంట్ అని ప్రొవైడ్ చేస్తాం. అర్థమవుతుంది లేదు, కంటెంట్ క్వాలిటీ మెయింటైన్ చేసి కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం. అడ్వాన్స్ మ్యాథ్స్ నుంచి GS టాపిక్స్ వరకు తెలుగు కమ్యూనిటీలు ఎక్కడ లేని విధంగా మనం ప్రొవైడ్ చేస్తాం. సో మీ సపోర్ట్ ఉంటే మేము మరింత ముందు మంచిగా చెప్పడం కోసం మాకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి ఒకసారి. P/Q = 1/3, Q/R = 1/2/1. ఓకే, ఈ క్వశ్చన్ కొంచెం హోల్డ్లో పెట్టండి. అనమాట. ఎందుకు హోల్డ్లో పెట్టమన్నానంటే ఇది రేషియో చేంజింగ్ అనమాట. ఇది రేషియో చేంజింగ్. సో రేషియో చేంజింగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అర్థమవుద్ది అనమాట. లైక్ మన రేషియోలు ఎలా చేంజ్ చేయాలని చెప్పి. సో అప్పుడు మీకు అర్థమవుతుంది. చేద్దాం. మీకు చూడండి ఒకసారి. 7x + y బై 7x - y = 7/2. ఇప్పుడు చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అప్పుడు ఏడవుతుంది 14x + 2y = 14x - 7y. సారీ 49 కాదు, ఇది 49x - 7y. సో x ఒకసారి తెచ్చుకోండి. ఇప్పుడు ఎంత అవుతుంది, 9x అవుతుంది. ఇది ఈ 49 - 7 అంటే 49 - 14 అంటే ఎంత 35. అప్పుడు ఎంత అవుతుంది, x/y వాల్యూ 9/35.
9/35 అనమాట. సింపుల్ క్వశ్చన్స్ అని బేసిక్ క్వశ్చన్స్ పెట్టే కదా, అలానే ఉంటుంది కొంచెం. నెక్స్ట్ చూడండి, ఇది కూడా సేమ్. 5x + 3y - 5x - 3y = 7/3. సో ఇది కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు. దీంట్లో క్వశ్చన్ని కింద కామెంట్ చేయండి. సో ఎందుకు కామెంట్ చేయమంటానంటే, ఒకసారి మీరు ఒకళ్ళు చేస్తే నాకు అర్థమవుద్ది అనమాట, మీకు అర్థమైందా లేదనుకొని చెప్పి మీకు కూడా ఒక మోటివేషన్లా ఉంటుంది, సరేనా లేదా? సో మీరు కూడా ఏం చేస్తారంటే, నేను క్వశ్చన్ ఒకసారి రాగానే వీడియో అనేది పాజ్ చేయండి. వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి, సరేనా? ట్రై చేస్తే మీకు తెలుస్తుంది అనమాట, లైక్ క్వశ్చన్స్ అని లైక్ మీకు కూడా చేయగలరు లేదని మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అర్థమైందా లేదా? సో ఈ క్వశ్చన్ కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్ ఏం చేస్తారు, కామెంట్ చేస్తారు క్వశ్చన్. నెక్స్ట్ చూడండి. ఓకే, ఇప్పుడు మనం కొత్త టాపిక్ రేషియో చేంజింగ్ నేర్చుకోబోతున్నాం. ఏం నేర్చుకోతాం? రేషియో చేంజింగ్ అనమాట. రేషియో చేంజింగ్. రేషియో చేంజింగ్లో మొత్తం మనకి 3 టెక్నిక్స్ ఉంటాయి అనమాట. అది నేను పెట్టిన పేర్లు అనమాట, నేను పెట్టుకున్న పేర్లు. సెపరేట్ చేద్దాం ఇక్కడ. రేషియో చేంజింగ్లో ఎన్ని ఉంటాయి? మొత్తం 3 టైప్స్ ఉంటాయి అనమాట. 3 టైప్స్. ఫస్ట్ది ఫ్రంట్ డోర్ టెక్నిక్ అనమాట. ఆ తర్వాత కబ్జా మెథడ్ అనమాట. ఆ తర్వాత ఏ మెథడ్? కబ్జా మెథడ్. ఆ తర్వాత ఏంటి? ఫస్ట్ది ఫ్రంట్ డోర్ టెక్నిక్, ఆ తర్వాత కబ్జా మెథడ్, ఆ తర్వాత హైడ్ అండ్ సీక్ అనమాట. ఆ తర్వాత ఏంటి? హైడ్ అండ్ సీక్ మెథడ్. సో ఈ 3 టైప్స్ మనం ఏం చేస్తాం, యూజ్ చేసుకొని మనం రేషియో చేంజ్ చేస్తాం. సో ఇప్పుడు ఒక్కొక్క దానికి మనం నేర్చుకుందాం. చూడండి ఒకసారి, ఒక్కొక్క టెక్నిక్ నేర్చుకుందాం. మనం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చెప్తాను చూడండి. ఇఫ్ a = 1/6, b = 2/7, c = 1/4, దెన్ a b c అని అడుగుతాడు అనమాట. నెక్స్ట్ కబ్జా మెథడ్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ a b = 1:3 అండ్ b c = 2:4, దెన్ ఫైండ్ a b c. ఇది కబ్జా మెథడ్, ఇది ఫ్రంట్ డోర్ టెక్నిక్. హైడ్ అండ్ సీక్ మెథడ్ ఎలా అంటే, ఇఫ్ 3a 4b 5c, దెన్ a b c. చూసారు లేదా? సో ఒక్కో దానికి ఒక మెథడ్ ఉంటుంది అనమాట, ఈజీ మెథడ్ అనమాట. ఇది మీరు ఎగ్జామ్లోనే చాలాసార్లు ఉపయోగపడతాయి. ఇది ఓన్లీ ఇందులోనే కాదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, మ్యాథమెటిక్ ఏది చేసినా సరే ఈ రేషియో మెథడ్ టెక్నిక్స్ అని ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ది ఏంటి? ఫస్ట్ది ఫ్రంట్ డోర్ టెక్నిక్, సెకండ్ది కబ్జా మెథడ్, థర్డ్ హైడ్ అండ్ సీక్ అనమాట. ఫస్ట్ మనం ఫ్రంట్ డోర్ టెక్నిక్ నేర్చుకుందాం. ఫ్రంట్ డోర్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు షాప్కి వెళ్ళాలనుకోండి, మీరు ఏం చేస్తారు, లైక్ ఫస్ట్ మీ పక్కన డోర్ ఓపెన్ చేస్తారు, ఆ తర్వాత వేరే డోర్కి ఓపెన్ చేయడం కోసం వెళ్తారు అనమాట. సేమ్ అదేవిధంగా మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ న్యూమినేటర్ ఉంది కదా, సో ఈ న్యూమినేటర్తో ఈ డినోమినేటర్ అనేది మీరు ఏం చేస్తారంటే లైక్ మల్టిప్లికేషన్ చేస్తారనమాట. ఆ తర్వాత ఈ న్యూమినేటర్తో మిగతాది మీరు లైక్ ఇంటూ చేస్తారనమాట. అర్థమైందా లేదా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ వాల్యూ ఎంత అవుతుంది? ఫస్ట్ వాల్యూ ఏంటి? ఫస్ట్ 1 తీసుకున్నాం. 1 తీసుకొని డినోమినేటర్ తీసుకోకూడదు, ఈ మిగతా తీసుకోవాలి. మిగతా ఎంత అవుతుంది అప్పుడు? 7. కలర్ మారుస్తాం చూడండి ఒకసారి. 1 × 7 × 4. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా బి న్యూమినేటర్ తీసుకుంటారు. బి న్యూమినేటర్ తీసుకొని నెక్స్ట్ మిగిలినవి ఏంటి? 6 × 4. నెక్స్ట్ సి వాల్యూ ఎంత? 1. 1 × మిగతావి ఏమున్నాయి ఇక్కడ? మిగతావి 6 × 7. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏం చేస్తున్నా, మొత్తం మల్టిప్లికేషన్ చేసుకుంటారు అనమాట. 7 × 4 = 28, 2 × 6 = 12, 12 × 4 = 48, 6 × 7 = 42. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, కామన్ వాల్యూస్ కట్ చేసుకుంటారు అనమాట.
కామన్ వాల్యూ కట్ చేసి మీకు ఎంత వస్తుంది? 214 జా, 224 జా, 221 జా. సో ఇది మనకి ఫైనల్ రేషియో అనమాట. ఇది మనకి ఫైనల్ రేషియో. అర్థమైంది లేదా? సో ఇలా ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? ఫ్రంట్ డోర్ టెక్నిక్ ఉపయోగిస్తారు. ఫ్రంట్ డోర్ టెక్నిక్ ఏంటి? మీ న్యూమరేటర్తో మిగతా 2 డినామినేటర్లు మీరు చెక్ చేసుకుంటారు అనమాట. సో ఆ విధంగా. ఇప్పుడు కబ్జా మెథడ్ చూడండి. కబ్జా మెథడ్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేసుకోండి, డైరెక్ట్గా ఇక్కడ ఏబీసీ అని రాసుకోండి. డైరెక్ట్గా ఇక్కడ ఏబీసీ అని రాసిన చూడండి ఒకసారి. ఏబిసి అని రాస్తాం అనమాట. కబ్జా చేస్తారన్నమాట. ఇప్పుడు చూడండి, ఏబీ వాల్యూ ఎంత 1:3 వేసుకుంటారు, ఆ తర్వాత 2:4 వేసుకుంటారు. సో ఇప్పుడు మీరు ఏదైనా కబ్జా చేయాలనుకోండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంది. సో వైజాగ్లో ఖాళీ స్థలం ఉంది. మీ ఇంటి పక్కన ఫస్ట్ కబ్జా చేస్తారు, వైజాగ్ కబ్జా చేస్తారు, ఇంటి పక్కన కబ్జా చేస్తారు. ఎందుకు? ఎవరుంటారు కాబట్టి. సేమ్ ఇదే విధంగా చూడండి, ఇక్కడ సి ఖాళీగా ఉంది. ఇక్కడ సి ఖాళీగా ఉంది. ఇక్కడ సి ప్లేస్ అనేది ఖాళీగా ఉంది. ఇక్కడ సి ప్లేస్ ఖాళీగా ఉంది, ఏ ప్లేస్ ఖాళీగా ఉంది. సో ఎవరు కబ్జా చేస్తారు? ఇప్పుడు చేస్తే ఎవరు కబ్జా చేయాలి? బి వాళ్ళు కబ్జా చేయాలి. సో బి కబ్జా చేస్తారు అనమాట. ఇక్కడ ఎవరు కబ్జా చేస్తారు? ఇక్కడ 4 కబ్జా చేస్తారు, 2 కబ్జా చేస్తారు. 2 కబ్జా చేస్తారు, పక్కన ఉంది కాబట్టి. సో ఇప్పుడు రేషియో ఎంత వచ్చింది చూడండి. 2 1 జా 2, 3 2 జా 6, 4 3 జా 12. అర్థమైంది లేదా? సో దీన్ని కూడా సేమ్ సింప్లిఫై చేసుకుంటారు. ఇప్పుడు ఎంత వస్తుంది మనకి? 2 1 జా 2 3 జా 2 4 జా 1:3:4 వచ్చింది అనమాట. ఇది రేషియో అనమాట. ఇది కబ్జా మెథడ్ రేషియో అనమాట. ఇది కబ్జా మెథడ్ ఉపయోగించుకొని మీరు రేషియో ఇలా చేస్తారనమాట. నెక్స్ట్ హైడ్ అండ్ సీక్ మెథడ్ చూడండి. హైడ్ అండ్ సీక్ మెథడ్లోన ఫ్రంట్ డోర్ లాగానే ఫ్రంట్ డోర్లో మనం ఏం చేస్తాం? మనం 3ని 3 × 4 × 5 చేస్తాం కదా, అంటే డినామినేటర్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మనం హైడ్ చేస్తాం అనమాట. దీన్ని మనం హైడ్ చేస్తాం. అంటే మనకి ఏ వాల్యూ కావాలంటే ఏ వాల్యూ హైడ్ చేస్తారు. ఏ వాల్యూ హైడ్ చేసి బి వాల్యూ సి వాల్యూ తీసుకుంటారు అనమాట. ఇవి రెండింటి కనిపెట్టేస్తుంటారు. దొంగ పోలీస్ ఆట అనమాట. దొంగ పోలీస్ ఆట అయినప్పుడు మనం దొంగ అయినప్పుడు మనం లైక్ దాగుండిపోయి పోలీసుల కోసం మనం దాగుండిపోయి పోలీసు వాళ్ళు మనకు ఎదుగుతారనమాట. సేమ్ ఇదే విధంగా ఏ వాల్యూ కనుక్కోవాలనుకున్నప్పుడు ఏ దాగుడు పడిపోతుంది. సో ఏ దాగుడు పడిపోయి 4 × 5 పోలీసు వాళ్ళు వస్తారనమాట. నెక్స్ట్ బి వాల్యూ కనుక్కోవాలన్నప్పుడు 3 × 5 వస్తుంది అనమాట. సి వాల్యూ కనుక్కున్నప్పుడు 3 × 4 వస్తుంది అనమాట. సి వాల్యూ కనుక్కున్నప్పుడు 3 × 4 వస్తుంది. ఇప్పుడు చూడండి, 5 4 జా 20, 3 5 జా 15, 3 4 జా 12 అనమాట. కామన్ వాల్యూస్ ఏం ఉన్నాయో చెక్ చేసుకుంటారు. కామన్ వాల్యూస్ లేదనుకోండి, ఇదే రేషియో అనమాట. ఇదే రేషియో. అర్థమైంది లేదా? సో రేషియో చేంజింగ్ ఎలా మనం చేయొచ్చు? 3 టైప్స్లో చేయొచ్చు. అదేంటది? ఫస్ట్ ఫ్రంట్ డోర్ టెక్నిక్, అది కబ్జా మెథడ్, అది హైడ్ అండ్ సీక్ అనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ, ఈ మెటీరియల్ అంతా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో డీటెయిల్గా అప్లోడ్ చేస్తాను అనమాట. లైక్ ఏ రోజు ఆ రోజు. ఫస్ట్ ఏంటంటే మొత్తం షీట్ అంతా నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, మీరు రాసుకోవచ్చు మొత్తం. ఇప్పుడు సొల్యూషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మ్యారథాన్ వీడియో రిలీజ్ చేస్తాను కదా, ఆ తర్వాత నేను మొత్తం సొల్యూషన్ షీట్ అప్లోడ్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా వేరియస్ టాపిక్స్ తాలూకా PYQs ఇవన్నీ కూడా నేను పెడతాను అనమాట. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, మీరు ఫ్రీగా మెటీరియల్ అనేది తీసుకోండి. ఓకేనా? ఓకే, చూడండి ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం. చూడండి ఒకసారి. 674 బనానాస్ అంట. మొత్తం ఎన్ని బనానాస్? 674 బనానాస్ అంట కదా. సో 3 monkeys రేషియో ఎంత? 7:2, 14:6, 2/5 అనమాట. మీకేం చెప్పాను? ఇక్కడ మనం ఫ్రంట్ డోర్ టెక్నిక్ ఉపయోగిస్తాం. ఫ్రంట్ డోర్ టెక్నిక్ అంటే ఏంటి? 7 × 6/5, నెక్స్ట్ 14 × 2/5, 2 × 6 అనమాట. సో ఈ విధంగా. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఏమైనా కామన్ వాల్యూస్ ఉన్నాయి, కట్ చేయండి ఒకసారి. 2 ఉంది, 2 ఉంది, 3 ఉంది. నెక్స్ట్ అంతే. 73 × 51, 51 × 5, 25, 255. నెక్స్ట్ 14 5 70, 2 6 12 కదా. సో ఇప్పుడు మొత్తం ప్లస్ చేయండి. మొత్తం 674 వాల్యూ ఏంటి? 674 వాల్యూ బై ఇదంతా ఇది 255, 70, 12, 7, 8, 13, 337 వాల్యూ అనమాట. ఇదంతా 337 అనమాట. మొత్తం మనకు కావాల్సింది ఏంటి? థర్డ్ మంకీ దానికి వాల్యూ ఏంటి? 12 అనమాట కదా. సో 12. సో 337 1 337 2 24 అనమాట. ఆన్సర్ 24. సో ఇంకా మీరు ఈజీ చేయొచ్చు. అంటే ఇది మొత్తం చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకి రేషియో వచ్చింది కదా, రేషియో ఆల్రెడీ వచ్చింది మనకి. ఇక్కడ రేషియో వచ్చింది కదా. సో థర్డ్ మంకీ అన్నాడు. థర్డ్ మంకీ రేషియో ఎంత వచ్చింది? ఇక్కడ మనకి 12 వచ్చింది అనమాట. 12 రేషియో వచ్చింది థర్డ్ మంకీ రేషియో. సో ఆప్షన్స్లోన 12తో ఏది డివిజిబుల్ అవుతుంది? 24 ఒకటే డివిజిబుల్ అవుతుంది. సో డైరెక్ట్ 24 టిక్ చేసేయచ్చు, ఈ మొత్తం పంచాయతీ అంతా చేయకుండా. సో మీకు నేను ఏంటంటే ఫస్ట్
ఫస్ట్ మీకు బేసిక్ మెథడ్ చెప్తున్నాను, ఆ తర్వాత మీకు దానికి సాల్వ్ చేయడం కోసం మీకు ఈజీ ట్రిక్ చెప్తున్నాను అనమాట. అర్థమవుతలేదా? సో ఆ విధంగా మీరు దీన్ని ఫస్ట్ ఇది చెప్తాను కదా, అది చెప్తాను. చూడండి, రీసెంట్గా వచ్చిన షిఫ్ట్ అనమాట ఇది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో వచ్చిందనమాట ఇది. అర్థమైంది లేదా? సో ఈ విధంగా మీరు చేయాలన్నమాట. నెక్స్ట్ చూడండి ఒకసారి, చూడండి ఒకసారి, 1/m 1/n 1/o ఈక్వల్స్ టు 3/1 4/1 5/1. మనకి ఇక్కడ ఎంఎన్ఓ అడిగాడు. సో దాని అర్థం ఏంటి? m/n/o అడిగితే దీనికి రివర్స్ చేయాలన్నమాట. అప్పుడు ఏంటవుతుంది? 1/3 1/4 1/5 కదా. అప్పుడు ఏంటవుతుంది? ఫస్ట్ 1 × 4 × 5 1 × 3 × 5 1 × 3 × 4. అప్పుడు ఎంత వస్తుంది? అప్పుడు మనకి 4 5 20 3 5 15 3 4 12. అప్పుడు ఏంటి? 20:5 15:12 వచ్చింది. 20:15:12 అనమాట ఆన్సర్. ఈ విధంగా మీరు చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ చూడండి, A/B/C ఈక్వల్స్ ఎంత? 2:3:5 వచ్చింది. A/B అన్నాడు. A/B వాల్యూ ఎంత? 2/3. B/C వాల్యూ ఎంత? 3/5. C/A వాల్యూ ఎంత? 5/2 అనమాట. ఇప్పుడు చూడండి, రేషియో కావాలంటే 2 × 5 × 2 3 × 3 × 2 5 × 3 × 5. ఇప్పుడు చూడండి, 5 2 10 10 2 20 3 3 9 9 2 18 5 3 15 15 5 75. సో ఇప్పుడు రేషియో ఎంత వచ్చింది? 20:18:75 వచ్చింది అనమాట. 20:18:75 వచ్చింది. ఇది కూడా సింపుల్గా చేయొచ్చు. అంటే ఒక టెక్నిక్ ఉందన్నమాట, బట్ అది అవసరం లేదులేండి. ఇవి ఇలా చేస్తే మీకు ఈజీగా ఉంటుంది, అది కొంచెం కష్టంగా ఉంటుంది అది కొంచెం. ఇప్పుడు చూడండి, 13th క్వశ్చన్ చూడండి ఒకసారి. 3 నెంబర్స్ అనే రేషియో 4:5 5:6 9:7. మీరు రేషియో చేసుకోండి. 4 × 6 × 10 ఫస్ట్ది. నెక్స్ట్ 5 × 5 × 10, ఆ తర్వాత 9 × 5 × 6 అనమాట. ఇప్పుడు చూడండి, 4 6 24 24 10 మీరు డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు. 5 5 5 2 2 టైమ్స్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ 2 3 2 5 2 3. అప్పుడు ఎంత వచ్చింది? 4 3 12 12 3 4 3 12 12 2 24. నెక్స్ట్ 5 5 25 9 3 27 అనమాట. చూడండి ఇక్కడ చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్ ఇస్ 12 అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్మాలెస్ట్ ఏది? గ్రేటెస్ట్ ఏది? ఇది అనమాట. ఎంత ఇన్ పార్ట్స్ డిఫరెన్స్ ఉంది? 3 parts డిఫరెన్స్. వాల్యూ ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు. సో 12 వాల్యూ 3 parts అనమాట. మనకు కావాల్సింది ఏంటి? మిడిల్ నెంబర్ అడిగాడు. మిడిల్ నెంబర్ ఎంత? 24 అనమాట, 25 అనమాట. సో 3 1 3 4 25 4 ఎంత? 100 అనమాట. డేట్ 100. అలా కాకుండా మీరు చూడొచ్చు, నార్మల్గా ఇప్పుడు మనకి ఆల్రెడీ మనకి రేషియో వచ్చింది. సో అడిగే మిడిల్ నెంబర్ మిడిల్ నెంబర్ కనుక్కోమన్నాడు. మిడిల్ నెంబర్ రేషియో ఎంత ఉంది? 25 ఉంది. సో ఆన్సర్ అనేది 25తో ఖచ్చితంగా డివిజిబుల్ అయి ఉంటుంది అనమాట. సో ఈ 4 ఆప్షన్స్లో ఒక్క 100 డివిజిబుల్ అయింది కాబట్టి డైరెక్ట్గా డివిజిబుల్ చేస్తారనమాట, లైక్ ఇది చేయకుండా. అర్థమవుతుంది లేదా? సో ఈ విధంగా మీరు చేసేయచ్చు అనమాట. ఇక్కడ చూడండి, 14th క్వశ్చన్ ఏముంది ఇక్కడ మనకి? చూడండి ఒకసారి. ఇది మనం హైడ్ అండ్ సీక్ మెథడ్తో చేయొచ్చు అనమాట. హైడ్ అండ్ సీక్ మెథడ్ చూడండి, 3x 5y 4z అడిగాడు. అప్పుడు x:y:z అడిగారు. అప్పుడు మనం ఏం చేస్తాం? డైరెక్ట్ హైడ్ అండ్ సీక్ మైండ్ అంటే హైడ్ చేసాను 3ని. 5 4 20 y వాల్యూ హైడ్ చేస్తే 3 4 12 z వాల్యూ హైడ్ చేస్తే 5 3 15. సో 20:12:15 అనమాట. సింపుల్ ఆన్సర్. నెక్స్ట్ సేమ్ ఇది కూడా చూడండి ఒకసారి. PQRS ఇచ్చాడు. PQRS ఇది కూడా హైడ్ అండ్ సీక్ అనమాట. సో P హైడ్ చేస్తారు 3 × 4 × 5. Q హైడ్ చేస్తారు. ఇప్పుడు ఎంత అవుతుంది? 2 × 4 × 5. నెక్స్ట్ R హైడ్ చేస్తారు. అప్పుడు ఎంత అవుతుంది? 2 × 3 × 5. నెక్స్ట్ S హైడ్ చేస్తారు. అప్పుడు ఎంత వస్తుంది? 2 × 3 × 4. చూడండి, కామన్ వాల్యూస్ ఏమైనా తీసుకోవచ్చా? కామన్ వాల్యూస్ 2 తీసుకోవచ్చు. 2 2 2 2 2. ఇప్పుడు చూడండి, 3 2 6 6 5 30. నెక్స్ట్ 4 5 20 5 3 15 3 4 12. సో 30:15:12 అనమాట. ఇదన్నమాట ఆన్సర్. డైరెక్ట్ ఈ ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా చేస్తారనమాట. నెక్స్ట్ ఇది చూడండి, ఇది మనకి కబ్జా మెథడ్ వచ్చింది. ఇది కబ్జా మెథడ్ ఏం చెప్పాను? A:B:C పెట్టుకుంటారు. ఆ తర్వాత 6:8 పెట్టుకుంటారు. ఆ తర్వాత B:C కదా, 5:10 పెట్టుకుంటారు అనమాట. సో కబ్జా ఏంటి? 8 కబ్జా అయిపోతుంది, 5 కబ్జా అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 6 5 30 8 5 40 8 10 80.
0 0 0 క్యాన్సిల్ చేస్తే 3:4:8 అనమాట డైరెక్ట్గా ఆన్సర్. అర్థమైందా లేదా? నెక్స్ట్ చూడండి సేమ్ ఇదే విధంగా PQR. PQ ఎంత 5:6, QR ఎంత 14:15 అనమాట. సో మనకి ఏంటంటే PR రేషియో అడిగాడు, PR రేషియో అడిగాడు కాబట్టి మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా PQRకి అర్థం అనమాట. 6:8 వచ్చేస్తుంది, 14:8 వచ్చేస్తుంది. 14:5 అయితే 70, 15:6 90, 0 0 క్యాన్సిల్ అయితే 7:9 అనమాట. 7:9. సో అనుకోవచ్చు బ్రో మధ్య ఎందుకు బ్రో చేయలేదంటే మనకు అడగలేదు. మనం ఎందుకు చేస్తాం, టైం వేస్ట్ కదా. సో ఆ విధంగా చేయలేదన్నమాట. సో మీరు కూడా ఆ విధంగా చేస్తారు. సో ఈ క్వశ్చన్ మీరు ఏం చేస్తారంటే హోంవర్క్ అనమాట. టైర్ 2 ఇచ్చారనమాట. 2025 రీసెంట్గా ఇచ్చిన క్వశ్చన్ అనమాట. A:B కబ్జా మెథడ్లో చేస్తారు. ఇది ఏ మెథడ్ చేస్తారు, కబ్జా. ఇది కబ్జా మెథడ్లో చేయండి, ఇది కబ్జా మెథడ్లో చేయండి ఇది. సరేనా? ఓకే, ఇదే లాస్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్. ఇప్పుడు 20 క్వశ్చన్ తర్వాత మీకు అక్కడ చేంజ్ అయిపోయింది అనమాట. అర్థమైంది. మనం కొంచెం ఇది కొంచెం ఎక్స్ట్రా లెవెల్ క్వశ్చన్ అనమాట. బేసిక్ క్వశ్చన్స్ అని ఇక్కడితో అయిపోతుంది. బేసిక్ క్వశ్చన్స్ అని ఇక్కడితో అయిపోతున్నాయి అనమాట. చూడండి ఒకసారి. ఫస్ట్ x:y:, z:w. చూడండి 2:3 ఉంది. నెక్స్ట్ yz ఎంత 4:7 ఉంది. z ఎంత 7:3 ఉందన్నమాట. సేమ్ కబ్జా చేయండి. 3 3 7 4 7 7 అనమాట. ఇప్పుడు చూడండి కామన్గా ఏమైనా ఉంటే కట్ చేయండి ఒకసారి. కామన్గా ఏమైనా కనిపిస్తాయి మనకి. కామన్ గేట్ కనిపించట్లేదా? 2:3 4:7 7:3 3 3 7 4. చూడండి 7 అనేది కామన్ కనిపిస్తుంది. చూడండి ఒకసారి. 7 7 7 7 కామన్ కనిపించింది. ఇప్పుడు డైరెక్ట్గా వేసండి వాల్యూస్. 4 2 8, 3 4 12, 3 7 21, 3 3 9, 8:12:21:9 డేట్ ఆన్సర్ అనమాట. అర్థమైంది లేదా? సో ఎక్కడితో బేసిక్ క్వశ్చన్స్ అని అయిపోయాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇచ్చిన హోంవర్క్ అనేది చేయండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? మీకు వీడియో ఎలా అనిపించిందో ఇంకా ప్రతి ఒక్క టైప్ని కవర్ చేస్తామన్నమాట. వితౌట్ ఏ టైప్ వదలకుండా. సో వీడియోని లాస్ట్లో వీడియోని ఇప్పుడు చూస్తుంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సరేనా? మా ఛానల్లో మిగతా టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా వెళ్ళి కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.